హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతున్న నిఖిల్కి ఎంత తెలివి ఉందంటే నిజంగా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. హౌస్లో లెక్కలు వేసుకుంటూ తను ఏం చెయ్యాలి, ఏ విధంగా ఆడాలనే క్లారిటీ ఉన్న పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది నిఖిలే. కానీ సోనియా విషయంలో నిఖిల్ ఆట పక్కకు తప్పుకుంటుంది. సోనియా అనే అమ్మాయి లేకపోతే నిఖిల్ ఆట పీక్స్లో ఉంటుందని బయట కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే నిఖిల్ యష్మికి పక్కా ప్రణాళికలు వేసి మనం రానున్న టాస్కుల్లో ఇలా గేమ్ ఆడాలి, అలాగే ఇన్ని టాస్కులో మనం విజయం సాధిస్తేనే అన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని మనం ఆపగలం. యష్మి ఎక్కడైనా ఎలాంటి తప్పు జరగకూడదు. మనం 5 టాస్కులో విజయం సాధించాము, ఇంకా 7 టాస్కులు ఉన్నాయి. ఈ 7 టాస్కుల్లో కూడా మన టీమే విజయం సాధించాలి. వీకెండ్ వచ్చిన నాగార్జున గారు మనల్ని శభాష్ అనిపించుకోవాలి. మీరు ఒకటే చెయ్యండి, నేను ఇప్పుడు ఏదైతే ప్రణాళికలు వేస్తున్నానో దాన్ని ఆటోమేటిక్గా ఫాలో అవ్వండి అంటూ మంచిగా యష్మికి దగ్గరుండి కూడా గేమ్ ఎలా ఆడాలి అని నేర్పిస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే హౌస్లో మైండ్ గేమ్తో ఆడేది నిఖిల్. ఒక్క సోనియా విషయంలో మైనస్ అవుతున్నాడు తప్ప మిగిలినంతా చూస్తే తన తోపనే చెప్పాలి. మరి మీరేమంటారు? నిఖిల్ ఆట ఎలా ఉంటుంది హౌస్లో టాస్కులు ఆడే విధానం కానీ? మరి మీరేమంటారు? నిఖిల్ టాస్కులు ఆడే విధానం హౌస్లో ఎలా ఉంటుందనేది కామెంట్ చేయండి. ఏదేమైనా సరే యష్మికి దగ్గరుండి టాస్కులు ఆడే విధానం చెప్తున్నాడు చూడండి, అది నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. తన టీం కోసం ఎంత దూరమన్నా వెళ్తాడు, ఎంత కష్టమన్నా పడతాడు నిఖిల్. అందుకే వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చీఫ్గా కొనసాగుతున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.